మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మల్లెపూలు తీసుకున్న తర్వాత ఇక లంకాసారి బయలుదేరాం బారసాలకి. అక్కడికి వెళ్ళగానే ముందు కాళ్ళకి పసుపు పూస్తున్నారండి. 100కి 99 మందికి తెలుసండి ఈ కాళ్ళకి పసుపు ఎందుకు పూస్తారు. ఈ సాంప్రదాయం అందరికీ తెలిసిందే. ఒకళ్ళో ఇద్దరు అనుకోవచ్చు, ఏంటి ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకోవటం ఏంటి అనుకోవచ్చు. కానీ ఇది మన సాంప్రదాయం. నేనైనా ఏదన్నా ఫంక్షన్లో తెలిసిన వాళ్ళకి కాళ్ళకి పసుపు పూస్తూనే ఉంటాను. అది మన అదృష్టం కూడా భావిస్తాం. పసుపు అలాగే గంధం కుంకుమ ఇస్తారు ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళలో, ఎక్కడైనా సరే. ఒకరో ఇద్దరో దీనిని ఎక్కడ తప్పుగా అనుకుంటారేమో అని ముందుగా చెప్తున్నాను. అది మన సాంప్రదాయం. ఇక బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టడానికి అంతా రెడీ చేశారు. చూడండి, ఉయ్యాలని చక్కగా పూలతో బెలూన్స్తో అలంకరించారు. పెద్దవాళ్ళందరూ కలిసి బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టారు. అందరూ కూడా అక్షంతలు వేయటం అయిపోయింది. మేము మాత్రం ఆలస్యమైంది. ఎందుకంటే ఏ ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకి, ఇంకా వేరే కార్యక్రమాలకు దేనికి వెళ్ళినా సరే భోజనాలు వడ్డించే కార్యక్రమంలో కంపల్సరిగా పాల్గొంటారండి. అదేనండి, పెరిగేయటమో కూర వేయటమో ఇలాంటివి కంపల్సరిగా చేస్తారు. అందుకే అక్షంతలు వేయటానికి కొంచెం ఆలస్యమైంది. వేసి వచ్చిన తర్వాత నేను అన్నం తింటున్నాను, మా వారేమో వడ్డిస్తున్నారు అటువైపు.